గమనాయ చ. అమ్మవారిని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? శోభనార్థే. శోభనం అంటే అర్థం ఏంటి? మంగళం. శోభనం అంటే మంగళం. ఏమడుగుతున్నారు? శోభనార్థే. ఎప్పటిదాకా నన్ను మంగళంగా చూడమని అడుగుతున్నారు? మంగళం అంటే శుభం. సర్వశుభాలు మంగళంలో ఉన్నాయి. శోభనార్థే క్షేమాయ లాభాయ. ఎప్పటిదాకా? పునరాగమనాయ చ. మళ్ళీ నేను నీ ఆరాధన చేసేవాడు. అంత్య చదువులో అమ్మవారిని అర్పించాలి. మనం మాట్లాడే మాటలో వాటికి మన యొక్క ఆ ఉదాహరణ కనపడాలి. ఆ కమాండింగ్ అనేది దేవుడి దగ్గర ఉన్నవాడు. దాని అర్థం అది. శోభనార్థే క్షేమాయ లాభాయ పునరాగమనాయ చ. నేను మళ్ళీ ఎప్పుడు నీ ఆరాధన చేస్తానో అప్పటి వరకు నువ్వు నాతో ఉండి నాకు అండగా ఉండాలి, నువ్వు నన్ను రక్షణ చేయాలి అని చెప్పి శివంలో మీతో చెప్పించిన మంత్రానికి అర్థం అన్నమాట. ఏమా ఇక్కడతో శుక్రవారం మనం చేసుకోవాలి అనుకున్న అమ్మవారి పూజలు పూర్తయ్యాయి. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళు ఇంకా చేయాలి. లేచి నిల్చోండి. ఒక్క నిమిషం ఈ లైన్లో పెట్టుకోండి. ఆ తాంబూలాలు సర్దుకుంటే నేనే మీ దగ్గరికి వస్తాను. వచ్చి మీ ఒక్కవాడి అక్షతలు వేసి తాంబూలం తీసుకుంటాను. కలసం పెట్టుకున్న కొబ్బరికాయ ఈ ఒక్క మాట వినండి. చాలా వస్తువులు